నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. నువ్వులండి, నల్ల నువ్వులు. మామూలుగా తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు మంచిది అని చెప్తారు. 1 కేజీ అండి, పావు కేజీ ఒక్కొక్క ప్యాకెట్టు. వీటిల్లో కొద్దిగా ఇసుక ఉంటుంది కాబట్టి ఇది బాగా కడిగి వంచేసిన తర్వాత ఇలా కదిలిస్తూ ఉంటే అది మన చేతిలోకి వస్తుందండి. దాన్ని గాలించడం అంటారు. దాంట్లో ఏదైనా కిందన ఇసుక ఉంటే కూడా కిందన నిలిచిపోతుంది. బాగా 4 సార్లు కడిగితే మురికంతా కూడా బాగా వచ్చేస్తుందండి. నువ్వులు పోషకాల గని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాల్షియము, ఐరన్, మెగ్నీషియం కలిగి ఎముకలను బలంగా చేస్తాయి. జీర్ణక్రియను కూడా ఇవి మెరుగుపరుస్తాయండి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి, ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విధంగా ఫిల్టర్లోకి వేసి నీళ్ళంతా వడిగిన తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఏదైనా కానీ మనకు ఒక క్లాత్ తీసుకుని మనము ఎండలో బాగా ఎండిపోవాలి. బాగా ఎండిపోతే ఎన్ని రోజులు ఉన్నా కూడా చెడదండి. 1-2 సార్లు మనం మళ్ళీ ఇలా కలపెట్టామంటే బాగా ఎండిపోతుంది. వేరుశనగ గింజలు కూడా వేయించుకుంటున్నాను. నువ్వులే కొద్దిగా చేదు అని పిల్లలు తినరు కాబట్టి ఇలా వేరుశనగ గింజలు కూడా వేయించుకుని దాంట్లోకి చేసుకుని ఉండలు పట్టుకోవాలి. వేరుశనగ గింజలు కూడా చాలా మంచిదండి హెల్త్కి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో అంత ఎక్కువగా కొవ్వులు కూడా ఉండవండి. నువ్వులు బాగా ఎండిపోయాయి. ఇలా మనకు కావాల్సింది మనం తీసుకుని వేయించుకోవచ్చు. ఇది కలుపుతూనే ఉండాలండి, ఇలా వేయిస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది కిందన. నువ్వులు వేగడం ఎలా తెలుస్తుందంటే అవి బుడ్డగా కొంచెం కనిపిస్తుందండి గింజలు. అలాంటప్పుడు తీసేయాలి. బెల్లము 1 కప్పు పైకి తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి మనము వెయిట్ చేసుకోవాలి. బాగా కరిగిన తర్వాత ఇది వడగట్టుకోవాలండి. దీనిలో కూడా ఒక్కొక్కసారికి చెత్త కిందన ఏదైనా రాళ్ళులాగా ఉంటుంది కాబట్టి బెల్లం కూడా వడగట్టుకోవాలి. ఇలా చూడండి, దానిలో వడగట్టుకున్నాము. మళ్ళీ ఆ పాత్ర క్లీన్ చేసుకుని అదే పాత్రలోకి పోసి ఇలా పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఇలా 1 కప్పులోకి వాటర్ వేసిందని ఆ వాటర్లోకి వేసామంటే మనకి పాకం వచ్చిందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు రాలేదండి, ఇంకా కొద్దిగా లూజుగా ఉంది కాబట్టి దీన్ని తీసి తర్వాత దానిలోనే వేసేస్తాం. ఇంకొద్దిసేపు కాగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూసుకోవాలి పాకము వచ్చిందా లేదా అని. ఇప్పుడు వేస్తాం చూడండి. ఇలా చూసుకుంటే మనకి బాగా తెలుస్తుందండి. మన చేతికి అంటుకోకుండా ఉండాలండి. అలాంటప్పుడు మనకి పాకం వచ్చింది అని తెలుస్తుంది. చూడండి, చేతికి అంటుకోకుండా తగులకుండా ఉంది. కరెక్ట్ పాకం అండి. ఇప్పుడు దీన్ని తీసి మనము పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ గింజలు వేయించాం కదా, పొట్టు తీసి పెట్టుకున్నామండి. అవి కొద్దిగా వేస్తున్నాము. వేరుశనగ ఉండలు కూడా సపరేట్గా కూడా చేసుకుందామండి. ఇది వేరుశనగ ఉండలకి ఈ పాకం. మొత్తం వేరుశనగ ఉండలే చేస్తున్నాను, నువ్వుల ఉండలు తర్వాత చేస్తాను. సేమ్ పాకం అండి రెండింటికి. ఈ విధంగా కలిపిన తర్వాత ప్లేట్లోకి వేసి ఇలా ఉండలు చేసుకోవాలి. మనకి చేతికి వేడి అంటితే మనము పక్కనే కొద్దిగా వాటర్ పెట్టుకుని టచ్ చేసుకుని మనము ఉండలు చేసుకోవచ్చండి. చూడండి, పక్కనే ఉంది. ఊరికే కొద్దిగా వేలుతో అలా టచ్ చేసిందని ఉండలో పట్టుకోవచ్చు. అప్పుడంతా వేడి ఉండదు మన చేతికి. చూడండి, మనకి నచ్చిన సైజులో మనము చేసుకుని వంటలు ఇలా పెట్టుకోవచ్చు. ఇవి వేరుశనగ ఉండలు. నెక్స్ట్ నువ్వుల ఉండలకండి. తర్వాత అదే పాత్ర క్లీన్ చేసుకుని లేదైనా వేరే పాత్రలో అయినా తీసుకోవచ్చండి. ఇది 1.5 కప్పు బెల్లము వేస్తున్నాను. అసలు కొలత అంటూ ఏమీ లేదండి దీనికి. ఆ బెల్లానికి సరిపోయేటట్టు నువ్వులు, వేరుశనగ ఉండలు మనం వేయించి పెట్టుకుని దానిలో వేసి కలుపుకోవాలి. దీనిలో యాలకుల పౌడరు కొట్టి పెట్టుకుని వేసుకుందామండి. ఆ పాకం సరిపోయేటట్టు కలుపుతాము. మిగిలితే నువ్వులు కానీ వేరుశనగ గింజలు కానీ మిగిలి పక్కన పెట్టుకోవచ్చండి. ఏమి ఇబ్బంది ఏమి లేదు. కొలతలు కూడా అలా కొలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు.
నువ్వులు వేరుశనగ గింజలు 2 వేసి ఇలా కలుపుకోవాలండి. చూడండి అసలు ఎంత చక్కగా ఉందో చూస్తుంటే. మామూలుగా పౌడర్గా కూడా కొట్టి మనం పెట్టుకోవచ్చు. ఇలా అయినా కూడా బాగుంటుందండి. అసలు మనం తింటుంటే పంటి కింద నలుగుతూ చాలా బాగుంటుంది. నువ్వులు కానీ వేరుశనగ గింజలు కానీ చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. పిల్లలకి మనం ఇలా చేసి పెట్టచ్చు. మనం షాపులో కొనుక్కుని రావడం కన్నా మన ఇంటిలో చేసి పెట్టుకుంటే మనము చాలా మంచిదండి. శరీరానికి శక్తిని అందించి శరీర బరువును కూడా ఇది అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా వేరుశనగలో మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు వేరుశనగ ఒకటి నువ్వులు ఒకటి మనం తింటే హెల్త్కి మనకి చాలా మంచిది. కాబట్టి అందరూ తింటారు కదూ.